రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ విఠల్ నగర్ 13వ డివిజన్లోని 5 అంగన్వాడీ కేంద్రాలలో పిల్లలు కూర్చోవడానికి పడుకోవడానికి ఇబ్బందులను గుర్తించి అంగన్వాడీ కేంద్రాలలో కార్పెట్లను ఆర్కే గ్రూప్ డైరెక్టర్ కటుకు ప్రవీణ్ కుమార్ చేతుల మీదుగా పంపిణీ చేశారు. అనంతరం కటుకు ప్రవీణ్ మాట్లాడుతూ భవిష్యత్తులో పిల్లల కోసం కుర్చీలు కూడా ఇస్తానని, సామాజిక సేవలో ముందుంటానని, డివిజన్లోని తన దృష్టికి ఏ సమస్య వచ్చినా పరిష్కరిస్తానని, ప్రతి సమస్యపై ప్రత్యేక దృష్టి తీసుకువస్తానని వారు పేర్కొన్నారు. దీనికి గాను కటుకు ప్రవీణ్ను డివిజన్ ప్రజలందరూ అభినందించారు. ఈ కార్యక్రమంలో కటుకు ప్రవీణ్తో పాటు అంగన్వాడీ టీచర్స్, ఎక్సైజ్ డిపార్ట్మెంట్ శ్రీలత మరియు డివిజన్ వాసులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈరోజు ఈ కార్యక్రమాలకి విచ్చేసిన మన ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మేడం గారు శ్రీలత నేత గారు, వారు ప్రముఖ స్వచ్ఛంద సేవకులు మరియు సినీ ఆర్టిస్ట్, అలాగే భరోసా ఫౌండేషన్ వ్యవస్థాపకులు నసీమా బేగం గారు మరియు మా బస్తీ వాసులందరికీ, పెద్ద మనుషులందరికీ కృతజ్ఞతలు. అయితే మా 13వ డివిజన్లో ఒక 5 అంగన్వాడీ సెంటర్లు ఇక్కడ. ప్రతి ఒక్కరి జీవితం అనేది, పిల్లలు అనేది అంగన్వాడీ నుంచి మనకు స్టార్ట్ అవుతుంది. వాళ్ళ కెరియర్ అనేది అంగన్వాడీ సెంటర్లో చిన్నపిల్లలు ఎట్లా పంపుతామంటే ఇంటి దగ్గర వేస్తే ఉప్మా దొరుకుతుందని పంపుతాము. నేను అట్లేమైనా ఉప్మా దొరుకుతుందిరా ఓరా అంటారు. దాంతోపాటు క్రమశిక్షణ కూడా ఉంటుంది. క్రమశిక్షణ ఏ విధంగా ఉండాలి, ఇంతకుముందు పిల్లలు రాగానే హాయ్ అన్న అని సెకండ్ ఇచ్చింది. అంటే ఎవరన్నా వస్తే ఏ విధంగా మర్యాద ఇవ్వాలి, ఇంటికి వచ్చిన పెద్ద మనుషులకు ఏ విధంగా మర్యాద ఇవ్వాలి, వీళ్ళకి ఇక్కడి నుంచి నేర్పుతున్నారు. వీళ్ళందరూ పద్మకైనా, స్వరూపకైనా, వీళ్ళు హేమక, వీళ్ళందరూ ఇక్కడి నుంచి, మేడం అయినా కూడా ఇక్కడి నుంచి నేర్పుతున్నారు ఈ పిల్లలకి. ఇలా నేర్చుకుని రేపు వెళ్ళేది వీళ్ళు ఎక్కడికి, స్కూల్కి వెళ్తారు. అక్కడ వాళ్ళకు విద్యా బుద్ధులు అనేవి నేర్చుకుంటారు. ఇది అనేది బేస్. అంగన్వాడీ రిక్వైర్మెంట్స్ ఉన్నాయి. ఏం కావాలి అని మా ఇంటి దగ్గర పద్మకరండి, ఏం కావాలంటే తమ్ముడు మాకైతే ఇప్పుడు ఈ కార్పెట్ లేదు, ఇవి కావాలి ప్రస్తుతానికి అయితే అంటే సరే ఇస్తాక అని చెప్పిన. ముందు తనకే అనుకున్నది, లేదు ఇంకా 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 మిగిలిన 4 సెంటర్లలో కావాలి తమ్ముడు అనేది. ఇస్తాక నేను నాకు ఇబ్బంది ఏం లేదు, బరాబర్ ఇస్తా. మరి ఏ విధంగా అంటే మా భరోసా ఫౌండేషన్ అధ్యక్షురాలు నసీమా బేగం అంటే ఇలా ఇది బాగుంటుంది బాబాయ్, మంచి కాన్సెప్ట్ అంటారు కదా, 5 అంగన్వాడీ సెంటర్లకి ఇవ్వడం జరిగింది. అలాగే వీళ్ళు ఇంతకుముందు ఆ స్వరూప హేమక్క దగ్గర వెళ్ళినప్పుడు కుర్చీలు కావాలన్నారు. ఖచ్చితంగా నేను చెప్తున్నా, మీ అందరికి చెప్తున్నాక తప్పకుండా పిల్లలకు కావాల్సిన కుర్చీలు కూడా నేను ప్రొవైడ్ చేస్తాను. ఎందుకంటే ఈ అంగన్వాడీ సెంటర్లు అనేది గర్భవతులకు ఫుడ్ ఇస్తారు, పిల్లలకు ఫుడ్ ఇస్తారు. ఇప్పుడు మా బాబుకి ఎగ్స్ వస్తున్నాయి, ప్రోటీన్ ఫుడ్, అది వాడు బబ్బాలని చేసుకుంటాను రోజు, ప్రోటీన్ ఫుడ్. ఆ ప్యాకెట్లు ఇస్తున్నారు స్వీట్ది, ఏంటంటే హెల్తీ ఫుడ్. బాలామృతంకి అయితే ఫ్యాన్స్ ఉన్నారు, అంగన్వాడీ బాలామృతంకి అయితే. ఇవన్నీ చాలా హెల్తీ ఫుడ్. ఈ మేకింగ్ కూడా అంత పర్ఫెక్ట్ ఉంటుంది. వీటి ఇంత మంచిగా ఫుడ్ ప్రొవైడ్ చేస్తే అంగన్వాడీ టీచర్లకు కూడా వీళ్ళకి ఖచ్చితంగా వీళ్ళకి ఏది కావాలని కూడా భవిష్యత్తులో అయినా ఇప్పటికి వీళ్ళకి ఏది కావాలని నేను ఉంటా అని ఖచ్చితంగా నేను వీళ్ళకి ఏ విధమైన సహాయ సహకారాలు నేను చేస్తానని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను.